ఫలానా ఆయన మేధావి అని ఓలన చెప్తే నిజమే ఉండొచ్చు అని అనుకుంటాం కదా. కానీ నేనే మేధావిని అని చెప్పుకునే మనుషులు ఎవరైనా ఉంటారా అనంటే ఉన్నాడు. ఆయన్నే చెలసాని శ్రీనివాస్ సారు. ఈయన మేధావితనం గురించి మీరెన్ని ముచ్చట్లు చూసిండ్రో చూడలేదో నాకు తెలియదు, కానీ ఈ ముచ్చట మాత్రం సారు వారి మేధావితనానికి అద్దం పడుతుంది చూడండి. మేధావి అంటే ఏంది? మేధావి అనేటోడు అందరికంటే ముందే జరగబోయే విషయాలను అంచనేసి దానికి తగ్గట్టు పనులు చేస్తాడు. కానీ మన మిస్టర్ మేధావి చెలసాని శ్రీనివాస్ సారు పెళ్ళంతా అయిపోయినాక ఇప్పుడు బాజాలు దుమ్ము దులుపుతున్నాడు. లోక్సభలో బిల్లు ఓకే కాగానే ఓ దిక్కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిండు, ఏపీఎన్జీఓలు సమ్మెలు బంద్ చేసిండ్రు, ఆఖరికి అశోక్ బాబు కూడా టెంట్లు బీకిండు, చంద్రబాబు సార్ కూడా సమన్యాయం బొంద పెట్టేసిండు. కానీ చెలసాని శ్రీనివాస్ సార్ మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా ఉద్యమంలోకి దిగిండు. ఇక ఏంది? ఆంధ్ర మేధావుల సభ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన అని వెనకపోంటున్న పోరగాల అంగీలు ఇప్పించి నిలబెట్టిండు. మరి మేధావుల సంఘానికి ఈయన అధ్యక్షుడు కదా, ఈయనెందుకో ఇప్పకుండా నిండుగా అంగి మీద అంగి వేసుకొని మీద శాలువ కప్పుకొని నిలబడ్డాడు. అయినా చెలసాని గారి అఖండ మేధావి సంఘంలో ఒక్కడే ఉంటాడని ఎరికే కానీ గీళ్ళంతా ఆడికేని వచ్చిండ్రో ఏం పాడో. ఇది మొన్న జరిగిన ముచ్చట. ఇక ఇవాళ లేటెస్ట్ ముచ్చట చూడండి. ఇదే చెలసాని గారిది. పేపర్ వాళ్ళని టీవీలోని పిలిచి ఏమో సూక్తులు చెప్తున్నాడు. ఇందాం. ఏం సారు ఏం చేస్తున్నావు ఢిల్లీలో? ఇంకా ఈ 13 సంవత్సరాలు దాదాపు 40 సార్లు ఢిల్లీకి రావడం జరిగింది. ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి ఏం చేసినావు సారు? ఏమన్నా మామలా పొడిచినావా? మమతా బెనర్జీ గారిని, దేవగౌడ గారిని, భారతీయ జనతా పార్టీ పెద్ద నేతలైన రాజ్నాథ్ సింగ్ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, సిపిఐ పార్టీని అందరి నేతల్ని కలుసుకున్నాం ఢిల్లీలో. నీకు వాళ్ళు తెలుసుగా, నాళ్ళకు నువ్వు తెలుసా ఇంతకు? నేను చెలసాని, నేను పెద్ద మేధావిని పరిచయం చేసుకుంటావేమో అందరికి. ఏమాయా నిన్న సల్మాన్ ఖాన్ లెక్క అందరు అంగీలు ఇప్పించి ఏదో ఉద్యమం తయారు చేసేవి కదా, అయిపోయిందా అప్పుడే? నాయకత్వ లోపం వల్ల ఉద్యమానికి విఘాతం కలిగింది. అవును, మరి నీ అసొంటోళ్ళు నాయకత్వం వహిస్తే విఘాతం కాకుండా విజయం కలుగుతుందా? మరి అడుగడుగునా మాకు అన్యాయం జరిగింది. నీకు అట్లనే కావాలి గాని ఇప్పుడు 40వ ఢిల్లీకి పోయి ఏం నేర్చుకున్నట్టు నువ్వు? ఏ ఒక్క నాయకుడి దగ్గర తలకాయ వంచకుండా అందరిని నిలదీసే ధైర్యంతో కొనసాగింది. ఎవరితో కూడా ఎవరినైనా నిలదీసే ధైర్యం మాకు ఇచ్చింది. మంచిది. అదే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ కు అందరు ఢిల్లీ ఖాళీ చేసిపోతుంటే ఇంకా ధైర్యాలు దొండకాయాలని ముచ్చట్లు చెప్తున్నావు. ముచ్చట్లు